హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు F1 తెలుగు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము F1 గురించి ఒక ఓవర్వ్యూ చూసాము. దాంట్లో గ్రాండ్ ప్రిక్స్ అంటే ఏంటి, రేసెస్ ఎన్ని రోజులు ఉంటాయి, టైర్స్ ఎలా వాడతారు, పిట్ స్టాప్స్ అంటే ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ ఓవర్వ్యూలా కవర్ చేశాను. సో ఈ సిరీస్లో ఇంకా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మనం F1 డ్రైవర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి గ్రిడ్లో ఉన్న డ్రైవర్స్ ఎవరు, వాళ్ళు ఏమేమి అచీవ్ చేశారు, ప్రీవియస్ రికార్డ్స్ ఏంటి, ఇలాంటివన్నీ చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం F1లో చూసినట్టయితే 20 డ్రైవర్స్ ఉంటారు అండ్ 10 టీమ్స్ ఉంటాయి. సో పర్ టీమ్ 2 డ్రైవర్స్ ఉంటారు. సో ఇన్ దిస్ వీడియో వీల్ కవర్ 5 టీమ్స్ అండ్ వచ్చే వీడియోలో మనం ఇంకో 5 టీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టీం వచ్చేసి మెర్సిడీస్లో లూయిస్ హ్యామిల్టన్ అండ్ జార్జ్ రస్సెల్ ఉంటారు. లూయిస్ హ్యామిల్టన్ వచ్చేసి అతని ఏజ్ 39 ఇయర్స్ అండ్ అతను యూకే రెసిడెంట్ అనమాట. అండ్ అతను ఇప్పటివరకు అతని కెరీర్లో 299 రేసెస్ చేశాడు. దాంట్లో 193 పోడియమ్స్ వచ్చాయి అండ్ 103 రేస్ విన్స్ చేశాడు అండ్ 7 టైమ్ వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చింది అతనికి. అండ్ జార్జ్ రస్సెల్ వచ్చేసి అతని ఏజ్ 25 అండ్ అతను కూడా యూకే రెసిడెంట్. అండ్ అతను ఇంతవరకు అతని కెరీర్లో 60 రేసెస్ చేశాడు అండ్ 11 పోడియమ్స్ వచ్చినాయి. ఇప్పటికీ ఒక్క రేస్ విన్ చేశాడు, కానీ ఇప్పటివరకు ఏం వరల్డ్ ఛాంపియన్షిప్స్ రాలేదు. ఈజ్ ఇన్ ఎర్లీ స్టేజ్ బట్ హీల్ పికప్ ఐ థింక్. నెక్స్ట్ టీమ్ వచ్చేసి రెడ్ బుల్. దాంట్లో మ్యాక్స్ వెర్స్టాపెన్ అండ్ సెర్జియో పెరెజ్ ఉంటారు. మ్యాక్స్ వెర్స్టాపెన్ బెల్జియన్ సిటిజన్, అంటే యూరోప్లో ఒక కంట్రీ అనమాట. అండ్ అతని ఏజ్ 26 అండ్ అతను ఇప్పటికీ 190 టోటల్ రేసెస్ చేశాడు అతని కెరీర్లో. దాంట్లో 122 పోడియమ్స్ వచ్చినాయి అండ్ 57 రేస్ విన్స్ వచ్చినాయి అండ్ 3 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చింది. అండ్ సెర్జియో పెరెజ్ గురించి చూస్తే అతను మెక్సికన్ సిటిజన్ అండ్ అతని ఏజ్ 34 అండ్ అతను ఇప్పటివరకు 225 టోటల్ రేసెస్ చేశాడు అండ్ 33 పోడియమ్స్ వచ్చినాయి ఇప్పటికీ అండ్ 3 రేస్ విన్స్ ఉన్నాయి అండ్ 0 వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి. సో మన నెక్స్ట్ టీమ్ ఫెరారీలో చార్ల్స్ లెక్లెరిక్ అండ్ కార్లోస్ సైన్స్ ఉన్నారు. చార్ల్స్ లెక్లెరిక్ ఏజ్ 26 అండ్ అతని కంట్రీ మొనాకో. అతను ఇప్పటివరకు 82 టోటల్ రేసెస్ చేశాడు అతని కెరీర్లో. అందులో 26 పోడియమ్స్ వచ్చినాయి, 5 రేస్ విన్స్ వచ్చినాయి, బట్ ఇప్పటివరకు నో వరల్డ్ ఛాంపియన్షిప్స్. సో నెక్స్ట్ కార్లోస్ సైన్స్ ఏమో అతని ఏజ్ 29 అండ్ అతను స్పానిష్ సిటిజన్ అండ్ అతను ఇప్పటివరకు 170 టోటల్ రేసెస్ చేశాడు. నెక్స్ట్ దాంట్లో 15 పోడియమ్స్ వచ్చినాయి ఇప్పటివరకు, ఒక్క రేస్ విన్ వచ్చింది అండ్ ఇప్పటివరకు వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఏవి రాలేదు. మన నెక్స్ట్ టీం వచ్చేసి మెక్లరెన్. అందులో లాండో నారిస్ అండ్ ఆస్కార్ పియాస్ట్రీ అని ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు. లాండో నారిస్ ఏమో అతని ఏజ్ 24 అండ్ అతను బెల్జియన్ సిటిజన్. ఇట్ ఈస్ ఎ కంట్రీ ఇన్ యూరోప్ అండ్ అతను ఇప్పటివరకు 77 రేసెస్ చేశాడు అతని కెరీర్లో. అందులో 5 పోడియమ్స్ వచ్చినాయి, ఇప్పటివరకు రేస్ విన్స్ రాలేదు అండ్ నో వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్కార్ పియాస్ట్రీ. అతను ఇప్పటివరకు చేసిన ఓన్లీ 3 రేసెస్ అతని కెరీర్లో, అందులోనే ఒక పోడియం వచ్చింది, అదే ఒక రేస్ విన్ కూడా అయింది, బట్ ఇప్పటివరకు ఏం వరల్డ్ ఛాంపియన్షిప్స్ లేవు. మన నెక్స్ట్ అండ్ ఫైనల్ టీమ్ ఫర్ దిస్ వీడియో ఈస్ ఆస్టన్ మార్టిన్. అందులో ఫెర్నాండో అలోన్సో అండ్ లాన్స్ స్ట్రోల్ ఉన్నారు. ఫెర్నాండో అలోన్సో అతని ఏజ్ 42 అండ్ అతను స్పానిష్ సిటిజన్ అండ్ అతను ఇప్పటివరకు 351 రేసెస్ చేశాడు అతని కెరీర్లో అండ్ 98 పోడియమ్స్ వచ్చినాయి అండ్ 32 రేస్ విన్స్ వచ్చినాయి అండ్ 2 వరల్డ్ ఛాంపియన్షిప్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాన్స్ స్ట్రోల్. అతను ఏజ్ వచ్చేసి 26 అండ్ అతను బెల్జియన్ సిటిజన్. ఇట్ ఈస్ ఎ కంట్రీ ఇన్ యూరోప్ అగైన్. అండ్ అతను ఇప్పటివరకు 125 రేసెస్ చేశాడు అతని కెరీర్లో. 3 పోడియమ్స్ వచ్చినాయి బట్ నో రేస్ విన్స్ అండ్ నో ఛాంపియన్షిప్స్ యాజ్ వెల్. దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మిగిలిపోయిన ఇంకా 5 టీమ్స్ అండ్ డ్రైవర్ డీటెయిల్స్ గురించి చెప్తాను.
సో దాని గురించి వెయిట్ చేయండి. జస్ట్ ఇంకో 1 డేలో మేము రిలీజ్ చేస్తాం ఆ వీడియో కూడా. అండ్ ఇంకా మీకు F1 గురించి ఇలానే తెలుగులో కంటెంట్ కావాలనుకుంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే February 29, 2024 నుంచి గ్రాండ్ ప్రిక్స్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకా ఫుల్ కంటెంట్ ప్లాన్ చేస్తాం మేము. ఇంకా తెలుగులో మీకు ఇలా మంచిగా F1 గురించి డిస్కస్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కార్ లాంచెస్ కూడా అయ్యాయి. ఆ కార్ లాంచెస్ గురించి కూడా వీడియోస్ చేస్తున్నాము. సో ఫుల్ మంచి కంటెంట్ బ్యాక్ చేసింది. సో సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సంజీవ్, యువర్ హోస్ట్, అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.